उपवाचक అనోఖా ఉపాయ్ అంటే అద్భుతమైన ఉపాయం. డాక్టర్ రావూరి భరద్వాజ్ ఈనాటి రచయిత. जो कथा कई साल पहले की बात है, एक राज्य था जिसका नाम था हरितनगर था. ఎన్నో సంవత్సరాల క్రితం విషయం. ఒక రాజ్యం ఉండేది, దాని పేరు హరిత్ నగర్. హరిత్ అంటే పచ్చని, గ్రీన్ लैंड लागा. हरित नगर का राजा कुमार वर्मा था. वह एक अच्छा शासक था. हरित नगर की రాజు కుమార్ వర్మ, ఆయన ఈ జలసాలు వగైరా ఇవన్నీ ఏం చేయకుండా ఉండేటటువంటి మంచి పరిపాలకుడు. कुमार वर्मा के शासनकाल में राज्य हरा भरा रहता था, लेकिन एक समय ऐसा आया राज्य में सारी फसलें सूख गई. కుమార్ వర్మ యొక్క రాజ్యంలో ఎప్పుడూ పంటలు పచ్చపచ్చగా ఉండేవి. కానీ ఒక సమయం ఎట్లా వచ్చిందంటే ఆ రాజ్యంలో పంటలన్నీ ఎండిపోయినాయి. तालाब गड्ढे सूख गए, చెరువులు ఎండిపోయినాయి, గుంటలు ఎండిపోయాయి. केवल 2 ही जीव नदियाँ बची थी. కేవలం రాజ్యం మొత్తంలో 2 జీవ నదులు మాత్రం మిగిలి ఉన్నాయి. जो छोटी छोटी नहरें बनकर रह गई. ఆ జీవ నదులు కూడా మిగిలి ఉన్నాయి. ఎట్లా మిగిలి ఉన్నాయంటే చిన్న చిన్న కాలువలాగా తక్కువ ప్రవాహంతో మిగిలి ఉన్నాయి. राज्य में पशुओं का चारा भी मिलना मुश्किल हो गया. कई किसान अपने अपने पालतू जानवर सस्ते दामों पर बेचने लगे. దేశంలో పశువుల మేత కూడా కరువైపోయింది. ఎంతోమంది రైతులు తమ తమ పెంపుడు జంతువుల్ని ఏదో రేటుకి చౌకగా అమ్మివేయసాగారు, మేత పెట్టలేక, పోషించలేక. ऐसी हालत में राज भंडार का अनाज प्रजा में बांट दिया जाने लगा. अड़ोस पड़ोस के राज्यों से अनाज उधार लिया जाने लगा. అటువంటి పరిస్థితుల్లో రాజుగారి ధాన్యాగారంలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా ప్రజలకి పంచేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి राज्याल నుంచి धान्यम అప్పుగా తీసుకున్నారు. फिर भी राजा को भविष्य की चिंता सता रही थी. राजा उत्पन्न परिस्थितियों के बारे में गंभीर रूप से सोचने लगा, लेकिन इसका कोई हल नहीं सूझा. हल అంటే పరిష్కారం, सूझा అంటే नहीं सूझा అంటే తోచలేదు. రాజుగారు భవిష్యత్తు గురించి ఎట్లా అని చెప్పి ఆలోచించసాగాడు, దిగులు పడసాగాడు. దీనికి ఏమి పరిష్కార మార్గం వారికి తోచలేదు. राजा के मन में ये सवाल उठ रहे थे कि अड़ोस पड़ोस के सभी राज्य हरे भरे हैं, वहाँ की प्रजा भी सुखी है. రాజుగారి మనసులో ప్రశ్నలు ఏంటంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల్లో ప్రజలు సుఖంగా ఉన్నారు, పచ్చపచ్చగా రాజ్యాలు ఉన్నాయి. लेकिन न जाने इस राज्य में ऐसा क्यों होगा, क्या कारण हो सकते हैं, इस समस्या का हल कैसे किया जा सकता है. కానీ మన దేశం ఒకటే ఇట్లా కరువు కాటకాల్లో పడిపోయింది.
దీనికి ఏంటి కారణాలు, ఈ సమస్యని ఎట్లా పరిష్కరిద్దాం। राजा कुमार वर्मा ने इस समस्या के हल की चर्चा के लिए कई बुद्धिमानों, हाजिर जवाबदारों और विद्वानों को बुलाया। चर्चा में कुछ बुद्धिमानों ने बताया, కుమార్ వర్మ గారు ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం చర్చించడానికి కొంతమంది బుద్ధిజీవుల్ని, అంటే మంచి తెలివిగల వారిని, టెక్కన ఏ సమస్యకైనా సరే సమాధానం చెప్పగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని, హాజిర్ జవాబ్దార్ అంటే రెడీ రిప్లై ఇవ్వగలిగే వాళ్ళు పండితుల్ని పిలిపించారు। ఆ చర్చలో కొంతమంది బుద్ధిమంతులు ఇలా అన్నారు, हे महाराज, भूलें कई तरह की होती हैं। कुछ भूलें सरलता से पहचानी जाती हैं तो कुछ पहचानी भी नहीं जाती। ఒక బుద్ధిమంతుడు ఏమన్నాడంటే, ఓ మహారాజా, తప్పులు ఎన్నో రకాల ఉంటాయి। కొన్ని తప్పులు సులభంగా గుర్తించవచ్చు, కొన్ని గుర్తించలేము। ఏం తప్పు జరిగింది అనేది కూడా మనకు అర్థం కాదు। కుछ హాజిర్ జవాబుదారునే బతాయా, కొంతమంది రెడీ రిప్లై ఇవ్వగలిగేటటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకి సోషల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పారు, ఓ రాజా, हे राजन, कुछ भूलों का आभास होता है और कुछ का आभास तक नहीं होता है। ఆభాస్ అంటే పరిచయం, తెలియడం। రాజా, కొన్ని తప్పులు మనకు తెలుస్తాయి, కొన్ని తప్పులు మనకు తెలియవు। కుछ విద్వానోं ने बताया, హే ప్రభు, అంటే ఇప్పటికీ బుద్ధిమంతులు చెప్పినా, రెడీ రిప్లై వాళ్ళు చెప్పినా కూడా ఇంతవరకు పరిష్కారానికి ఎవడు ఏమీ సలహా ఇవ్వలేదు। ఇక విద్వాంసులు, हे प्रभु, कुछ भूलें सुधार के रूप में हो जाती हैं तो कुछ सुधार भी भूलों के रूप में बदल जाते हैं। కొన్ని తప్పులు ఏదో సంస్కరణగా మనం చేసినట్లు చేస్తాము, కానీ తప్పు అయిపోతాయి। కొన్ని సంస్కరణలు కూడా తప్పుల రూపంలో మనకు మారిపోతాయి। మనం ఏదో మంచి చేస్తాం, దానివల్ల నష్టం జరుగుతుంది। ऐसी ही कोई जानी अनजानी बात छिपी होगी जिससे आज राज्य में यह समस्या उत्पन्न हुई है। అట్లాగే ఏదో తెలిసి తెలియనటువంటి విషయం మొత్తానికి దాగి ఉన్నది, దాన్ని నేడు మన రాజ్యంలో ప్రజలందరూ సమస్యగా బాధపడుతున్నారు। రాజా కుమార్ వర్మ ने पूछा, अब आप भी बताएं कि मुझे क्या करना चाहिए। ఇప్పుడు మీరే చెప్పండి అయ్యా అని కుమార్ వర్మ అడిగారు। నేనేం చేయమంటావు చెప్పండి। सभी ने विचार विमर्श कर राजा को यह सलाह दी, सभी तरह से खुशहाल किसी राज्य के राजा से भेंट करें। भेंट करें అంటే మీటింగ్ చేయమని, అంటే కలవమని। ఏం చెప్పారంటే, అన్ని రకాల సుఖంగా ఉన్న ఏదో ఒక రాజ్యంలో రాజుగారితోటి కలవండి। वहाँ के शासन नियमों का पता लगाएं, అక్కడ పరిపాలనా నియమాల్ని తెలుసుకోండి। यहाँ के शासन नियमों में सुधार करें, ఇక్కడ మనం చేస్తున్నటువంటి పరిపాలనా నియమాలను సంస్కరిద్దాం। इससे राज्य की समस्या का हल अवश्य हो सकता है। ఇట్లా చేస్తే మన సమస్య తేలిగ్గా పరిష్కారం అయిపోవచ్చు। राजा कुमार वर्मा को यह उपाय अच्छा लगा। उसने तुरंत अपने पड़ोसी राज्य के महाराज सत्य सिंह से भेंट करने का निर्णय लिया और सेवकों से संदेश भेजा। కుమార్ వర్మకి వీళ్ళు చెప్పినటువంటి ఉపాయం బాగుంది। వెంటనే ఆయన పొరుగు రాజు అయినటువంటి మహారాజా సత్యసింగ్ తోటి కలుస్తానికి నిర్ణయించుకున్నాడు। మరియు పనివాళ్ళని పంపించి, సేవకుల్ని పంపించి ఇట్లా వారికి వార్త పంపాడు। రాజాధిరాజా महाराजा सत्य सिंह जी को सादर प्रणाम।
हमारे राज्य में अकाल से जनता त्रस्त है। त्रस्त అంటే దుఃఖి। మహారాజా సత్యసింగ్ గారికి గౌరవంగా నమస్కారం అండి। మా రాజ్యంలో కరువుతో ప్రజలు దుఃఖిస్తున్నారు। इस समस्या के हल के लिए आपकी उचित सलाह व आपके शासन नियमों की जानकारी के लिए हम आपके यहाँ पधारना चाहते हैं। పధారణ అంటే రావడం, ఆనా। ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మీ యొక్క సరైన సలహా మరియు మీ పరిపాలన నియమాల్ని తెలుసుకోవడం కోసం మేము మీ దగ్గరికి రావాలనుకుంటున్నాము। आपके यहाँ అంటే మీ దగ్గరికి। आशा है कि आप हमारा निवेदन स्वीकार करें। నేను ఏం ఆశిస్తున్నాను అంటే నా విన్నపాన్ని తమరు స్వీకరిస్తారని చెప్పనని, నా మాట మన్నిస్తారని చెప్పనని అనుకుంటున్నాను। महाराज सत्य सिंह ने अपने संदेश में लिखा। ఆ ఉత్తరం చూసిన తర్వాత పొరుగు రాజు సత్యసింగు ఈ విధంగా వార్త రాశాడు। आप और हम पड़ोसी राजा हैं। किसी भी समस्या में एक दूसरे का हाथ बटाना हमारा कर्तव्य है। हाथ बटाना అంటే చేదోడుగా ఉండటం, సహకరించుకోవడం। ఆయన ఏం రాశారంటే, తమరు మరి మేము ఇద్దరం ఇరుగు పొరుగు రాజులం। ఏదైనా ఒక సమస్యలో ఒకరికొకరు सहकరించుకోవడం మన कर्तव्యం। हमारे राज्य में आपका हार्दिक स्वागत है। आप हमारे आदरणीय अतिथि हैं। अतिथि के रूप में आपका सत्कार करने का सौभाग्य हमें मिल रहा है, इसके लिए हम कृतज्ञ हैं। అయ్యా, మా రాజ్యంలో మీకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం। మీరు మాకు గౌరవనీయులైనటువంటి అతిథిగా మీరు మా సత్కారం పొందడానికి వస్తున్నారంటే అదే మాకు అదృష్టం అనిపిస్తుంది। దీనికి నేను కృతజ్ఞుడిని అన్నాను। इस प्रत्युत्तर के बढ़ते ही राजा कुमार वर्मा को अपने राज्य की समस्या का हल करने का कुछ हद तक उपाय मिल ही गया था। फिर भी राजा स्वयं पड़ोसी राज्य के राजा से भेंट करना चाहते थे। ఈ తిరుగు జవాబు చదవడంతో కుమార్ వర్మ రాజు గారికి తన రాజ్యంలో ఉన్న సమస్యకి కొంత పరిష్కారం లభించినట్లు అయిపోయింది। అయినప్పటికీ రాజు స్వయంగా పొరుగు రాజుతోటి కలవాలని అనుకుంటుండేది। देखते देखते वह दिन आ ही गया। राजा कुमार वर्मा का पड़ोसी राज्य में भव्य स्वागत हुआ। చూస్తుండగానే ఒకరోజు కుమార్ వర్మ గారు పొరుగు రాజ్యంలోకి వెళ్ళారు। అక్కడ వారికి మంచి స్వాగతం లభించింది। राज्य देखकर राजा आश्चर्यचकित होने लगे। चारों तरफ जलाशय भरे हुए थे। ఆ రాజ్యం చూడగానే కుమార్ వర్మ చాలా సంతోషించారు। ఏంటంటే ఎటు చూసినా సరే జలాశయాలు, చెరువులు, కుంటలు నీళ్లతో నిండి ఉన్నాయి। నదియా లబాలబ్ థీ, నహరే బహ రహీ థీ, నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి, కాలువలు బాగా ప్రవహిస్తున్నాయి। ठंडी हवाएं सनसना रही थी। खेत भरी हरियाली से लहलहा रहे थे। పొలాలు పచ్చదనంతో నిండి ఆనందంగా ఉన్నాయి। फूलों के चमन खुशबू से महक रहे थे। పూల తోటలన్నీ కూడా సువాసనతో కనిపిస్తున్నాయి। बाग बगीचे फल फूलों से लदे थे। ये सारी चीज़ें देखकर राजा कुमार वर्मा को बेहद खुशी हुई। తోటల్లో పండ్లు, పువ్వులు బాగా నిండు కనిపిస్తున్నాయి। ఇవన్నీ చూసిన తర్వాత కుమార్ వర్మ గారికి అంతులేని సంతోషం కలిగింది। महाराज कुमार वर्मा की भेंट महाराज सत्य सिंह से हुई। भेंट అంటే కలుసుకోవడం। मित्र, आपका राज्य किसी स्वर्ग से कम नहीं है।
मुझे लगता है कि जिन शासन नियमों को मैं नहीं जानता उनका आप पूरा पूरा पालन कर रहे हैं। కుమార్ వర్మ గారితో మహారాజ్ సత్యసింగ్ కలుసుకోవడం జరిగింది. ఆయన, మిత్రమా, మీ రాజ్యం చాలా స్వర్గం కంటే కూడా తక్కువేం కాదు. నాకు మీ యొక్క పరిపాలన నియమాల్ని కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏవైతే నియమాలు పూర్తిగా పాటిస్తున్నారో అవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. इसलिए आपकी प्रजा सुखी है, मैं भी अपनी प्रजा को सुखी देखना चाहता हूँ. कृपया आप मुझे सुशासन का हितोपदेश दीजिए. మీ ప్రజలు సుఖంగా ఉన్నారు కాబట్టి నేను కూడా మా ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు నాకు ఆ మంచి పరిపాలన యొక్క ఉపదేశాన్ని నాకు వినిపించండి. महाराज सत सिंह ने पहले तो हितोपदेश के लिए मना कर दिया, किंतु राजा कुमार वर्मा के अनुरोध पर उन्होंने कहा, సత్యసింగ్ మేమేంటి మీకు ఉపదేశం చేయడం ఏంటి అని చెప్పనని అన్నాడు. అట్లా నేనేం చెప్పను. కానీ రాజా కుమార్ వర్మ యొక్క ప్రార్థన మీద వారు అన్నారు, नहीं महाराज, मुझे मजबूर मत कीजिए, मैं दोषी हूँ. जो दोषी होता है उसे हितोपदेश करने का कोई अधिकार नहीं होता. సత్యసింగ్ అంటున్నాడు, లేదండి, నేను హితోపదేశం చేసేంత అర్హత నాకు లేదు. నేను దోషిని, అంటే నేను తప్పు చేశాను. మరి నేను తప్పు చేసినటువంటి వాడికి మీకు ఉపదేశం చేసేటంత అధికారం ఉండదు. मैं आपको एक घटना सुनाता हूँ. దానికి ఉన్న విషయం నేను మీకు ఒక సంఘటన వినిపిస్తాను, వినండి. मैं एक बार अपने अंगरक्षक के साथ इसी तरह उपवन में चर्चा कर रहा था. तभी मुझे राजमाता के पास जरूरी बात के लिए जाना पड़ा. ఒకరోజు నేను ఈ ఒక తోటలో నా అంగరక్షకుడితోటి, అంటే నాకు స్వయంగా రక్షకుడు ఉంటారు కదా, కాపలాదారుడు, నా అంగరక్షకుడితోటి, అంటే నా కాపలాదారుడితో నేను ఏదో విషయం గురించి ఈ తోటలో కూర్చొని చర్చిస్తూ ఉన్నాను. అప్పుడే నాకు రాజమాత గారి దగ్గర నుంచి ఏదో అవసరమైన విషయం మాట్లాడాలి అని పిలిపిస్తే నేను రాజమాత దగ్గరికి పోవాల్సి వచ్చింది. मैंने अंगरक्षकों को अपने लौटने तक वहीं खड़े रहने का आदेश दिया था. నేను ఇక వెళ్తూ నేను రాజమాత దగ్గరికి పోతున్నాను కాబట్టి నేను మరలా వచ్చిందాకా మీరు ఇక్కడే ఉండండి అని ఆజ్ఞాపించి వెళ్ళారు. राजमाता से बात करते करते रात हो गई. वहीं पर मैंने भोजन किया, सो गया. రాజమాతతో మాట్లాడుతూ పొద్దుపోయింది, రాత్రి అయింది. నేను భోజనం చేసి నిద్రపోయా. अगले दिन सुबह उठकर देखा तो खूब बारिश हो रही थी. सेवकों ने बताया कि देर रात से बारिश हो रही है. మర్నాడు నిద్ర లేచి చూస్తే బాగా వర్షం పడుతుంది. సేవకులు అన్నారు, రాత్రంతా కూడా వర్షం పడుతూ ఉందండి అన్నారు. जब मैंने उपवन लौट कर देखा तो अंगरक्षक उसी स्थान पर भीगते हुए खड़े हैं. నేను తోటలోకి వెళ్ళి చూశాను, నా అంగరక్షకులు ఎలా ఉన్నారా అని. పాపం వాళ్ళు వర్షంలో తడిసిపోయి ముద్దైపోయి ఉన్నారు. मैं बातचीत में इतना निमग्न हो गया था कि अंगरक्षकों को जाने के लिए भी नहीं कह सका. నేను రాత్రి రాజమాతతో మాట్లాడుతూ ఎంత ఆ మాటల్లో మునిగిపోయి ఉన్నానంటే ఈ అంగరక్షకుల్ని మీరు వెళ్ళిపోండి చెప్పడానికి కూడా నాకు కుదరలా. यह मेरी भूल थी, ఇది నా తప్పు. अतः ऐसी भूल करने वाले राजा को हितोपदेश देने का कोई अधिकार नहीं, मुझे क्षमा कीजिए. అట్లా తప్పు చేసేటటువంటి రాజుకి మీకు హితోపదేశం, మీకు మేలు జరిగేటటువంటి ఉపదేశం ఇచ్చే అధికారం నాకు లేదు, నన్ను క్షమించండి
राजा कुमार वर्मा ने महाराज सच सिंह की इस घटना को पूरे ध्यान से सुना। उन्हें लगा कि राजमाता ही उन्हें हितोपदेश दे सकती है। కుమార్ వర్మ మహారాజ్ సత్సింగ్ యొక్క ఈ సంఘటనను పూర్తిగా విని అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, రాజమాతే వారికి ఏదన్నా హితోపదేశం చేయవచ్చు। उन्होंने राजमाता के दर्शन किए और अपनी इच्छा बताई। వారు ఇది రాజా కుమార్ వర్మ వెంబడి రాజమాత దగ్గరికి పోయారు, చూశారు, తన కోరిక చెప్పారు। అమ్మ, నాకు మా దేశంలో ప్రజలు సుఖపడాలంటే మీరు ఏదైనా ఉపదేశం చేయండి అమ్మా అని। అప్పుడు ఆమె అంది, పుత్ర సచ్ కహూं तो मैं भी दोषी हूँ। బిడ్డ, నిజం చెప్పాలంటే నేను కూడా दोषिने। एक बार मेरे पुत्र ने अपनी पत्नी के लिए सुंदर जेवर बनवाए। मेरे मन में जेवर के प्रति लालच पैदा हो गया। ఒకరోజు నా కుమారుడు తన భార్య కోసం అందమైన నగలు చేయించాడు। నా మనసులో కూడా ఆ నగల ఎడల ఆశ కలిగింది। यदि मैं अपने पुत्र का या बहू से जेवर मांगती तो वे कभी मना नहीं करते। एक राजमाता को जेवरों के प्रति आकर्षण होना दोष है। किसी दूसरे वस्तु के प्रति लालच। ఇట్లా నేను మా కోడలికి ఇచ్చినటువంటి ఆ నగల్ని చూసి, అబ్బాయి కోడలికి ఇచ్చిన నగల్ని చూసి ఆశపడటం తప్పు। ఏదైనా సరే ఒకళ్ళ వస్తువుని చూసి ఆశపడటం అనేది చాలా పొరపాటు। అట్లా నేను అనుకోవడం కూడా తప్పు। ऐसी भूल करने वाली मैं हितोपदेश करने के योग्य नहीं समझती। అట్లా తప్పు చేసేటటువంటి నేను నీకు హితోపదేశం అంటే నీకు మేలు జరిగే ఉపదేశం చెయ్యలేను। राजा कुमार वर्मा आश्चर्य में पड़ गया। बाद में राजगुरु से भेंट की और उनसे उपदेश के लिए निवेदन किया। సరే, అప్పటి నుంచి ఆయన బయటకు వచ్చి రాజగురు సత్యసింగ్ యొక్క గురువు గారితో మాట్లాడదాము, వారేం చెప్తారో అని వారితో కలిశారు। तब राजगुरु ने कहा, महाराज मुझे क्षमा कीजिए, मैं इसके योग्य नहीं। రాజగురువు కూడా ఏమన్నాడంటే, రాజా నేను దీనికి తగిన వాడిని కాదు, నన్ను క్షమించండి। एक बार सुदूर देश के एक पंडित आया था। राज दर्शन करना चाहा। उसके पांडित्य की जांच करने का समय न होने के कारण मैंने राजा को यह कह दिया कि वो बड़ा पंडित है। ఇదివరకు ఎప్పుడో ఒకసారి దూరదేశం నుంచి ఒక పండితుడు వచ్చాడు। ఆయన్ని నేను పరీక్షించి చెప్పడానికి టైం లేక రాజుగారితో నేను చాలా మంచి పండితుడు వచ్చాడండి అని నేను చెప్పిన కారణంగా राजू मुझ पर असीम विश्वास रखते हैं। उन्होंने पंडित को ढेर सारा इनाम दिया। రాజుగారు నా మీద అంతులేని నమ్మకం పెట్టుకొని ఉంటారు కాబట్టి నా మాటలు నమ్మి ఎన్నో పెద్ద రాసులు ఆ వచ్చిన పండితుడికి బహుమానంగా ఇచ్చేశారు। आगे चलकर मुझे पता चला कि वो पंडित केवल औसत था। मेरे आलस के कारण मैं राजा को उचित सलाह न दे सका। ऐसी भूल करने वाला मैं हितोपदेश के योग्य नहीं समझता। తర్వాత నాకు తెలిసింది ఆ పండితుడు సామాన్యమైన పండితుడే అని। అంటే నేను తప్పు చేశాను। అట్లా తప్పు చేసినటువంటి వాడిని నేను నీకు మంచి ఉపదేశం చెయ్యలేను। राजा कुमार वर्मा बड़ी सोच में पड़ गया। इन 3 घटनाओं से उसे यह सीख मिली थी, हमें छोटी से छोटी भूल भी नहीं करनी चाहिए। यदि हमसे कोई भूल हो तो उसे तुरंत सुधार लेना चाहिए। అప్పుడు ఆయన 3 సంఘటనల నుంచి ఏది రాజగురు, సత్యసింగ్, వాళ్ళ తల్లి, వీళ్ళందరి దగ్గర నుంచి ఆయనకు 3 విషయాల్లో ఆయన ఒక నీతి ఆయన కనపడింది। ఏంటంటే మనం చాలా చిన్న తప్పైనా సరే చేయకూడదు। ఒకవేళ మన వల్ల ఏదైనా తప్పు జరిగిపోతే వెంటనే దాన్ని సరి చేసుకోవాలి। राजा ने इस सीख का पालन किया। कुछ ही दिनों में उसका राज्य खुशहाल बन गया। రాజు అట్లా ఆ నీతిని
ఆ ఉపదేశాన్ని సారాన్ని పాటించాడు. తన దేశంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. 2012 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారంతో గౌరవించబడ్డటువంటి స్వర్గీయ శ్రీ రావూరి భరద్వాజ్ తెలుగు के प्रसिद्ध हस्ताक्षर हैं. వారు రాసినటువంటి प्रस्तुत कहानी तेलुगु भाषा में रचित उनकी प्रसिद्ध रचना बंगारू कुंदेलु की अनुदित रचना सोने का खरगोश से ली गई है. వారు రాసినటువంటి బంగారు కుందేలు యొక్క రచన అనువాదం చేయబడ్డ రచన నుంచి ఈ కథ తీసుకోబడింది. అంటే ఈ యొక్క నాంటేలకి రచయిత రావూరి భరద్వాజ్ గారు తెలుగులో మంచి ప్రసిద్ధి చెందినటువంటి రచయిత. ఇట్లా మనం నాంటేలన్నీ ఇక కంప్లీట్ చేసాము. ఇంకపోతే నోట్స్ మిగిలి ఉంది, చెప్తాను.